మహాశివరాత్రి శుభాకాంక్షలు మిత్రులారా, ఆత్మబంధువులారా, ధ్యానులారా. ఈ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శివుడు అంటే భయంకరుడు కాదు. శివుడు అంటే ఆనందస్వరూపుడు. లింగము అంటే రాయి కాదు. లింగము అంటే సృష్టి రహస్యం, ఆది అంతములేని చైతన్య జ్యోతి. మన శరీరమే, లింగమయ శరీరం, మన ప్రాణమే. శివతత్వం మన అంతరంగమే. కైలాసం ప్రాణమయ శరీరముల్లోనే మనో, బుద్ధి, చిత్త, అహంకారాల కలుషిత వృత్తులు కరిగిపోతాయి. అప్పుడు బుద్ధి విశదమవుతుంది, హృదయం స్వచ్ఛమవుతుంది, జీవితం ప్రశాంతమవుతుంది. బుద్ధి విసదరణ ద్వారానే ప్రతి మనిషి తనలోని శివత్వాన్ని అనుభవించగలడు. శివుడు బయట దేవాలయంలో మాత్రమే ఉండడు. మన ఊపిరిలో ఉన్నాడు, మన నిశ్శబ్దంలో ఉన్నాడు, మన చైతన్యంలో ఉన్నాడు. ఈ మహాశివరాత్రి రాత్రి ధ్యానం చెయ్యండి. ఓం నమఃశివాయ జపించండి. అంతరంగాన్ని శుద్ధి చేసుకోండి. జీవుడే శివుడు అని తెలుసుకునే పవిత్రమైన అవకాశమే ఈ శివరాత్రి. ఈ శివరాత్రి మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మిక ప్రగతి తీసుకురావాలని పరమశివుని ఆశీస్సులు కోరుకుంటున్నాము. శివోహం, శివోహం, శివోహం. మహాశివరాత్రి శుభాకాంక్షలు.